నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు బాగుందని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మోడీ. ఇదే సమయంలో కొంతమంది మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకుతున్నారట. పరిశ్రమలు, భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించాలని ఆయన సీరియస్ అవుతున్నారట. అలాగే ఋషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా అని ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకు గంపగా కూటమిదే కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవలేరని, చేసిన మంచిని ప్రజలు చెప్పుకోవాలని, అప్పుడే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని స్పష్టం చేశారట చంద్రబాబు. చంద్రబాబు దృష్టిలో స్పందన కరువైన మంత్రులెవరు? చంద్రబాబు నిర్ణయాలను ఎలా చూడాలి? అన్నీ నేనే చూడాలా అని చంద్రబాబు సీరియస్ అవడానికి గల కారణాలు ఇంకేమున్నాయి? ఇదే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత సుజాత కాజా గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది సింగళూరి వెంకటేష్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా జనసేన నేత సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే వెంకటేష్ గారికి, అక్షర సత్యం గారికి అందరికీ నమస్కారం. సుజాత గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది అని నరేంద్ర మోడీ గారు చెప్పటం ఒక రకంగా, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న మీకు కానీ, బీజేపీ పార్టీకి కానీ, టీడీపీ పార్టీకి కానీ ఒకంత ఊరటనిచ్చే అంశం. ఇంకెన్ని నిధులు కావాల్సి వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని మోడీ చెప్పకనే చెప్పారు అనుకోవాలి. అదే సమయంలో కొంతమంది మంత్రులకు చంద్రబాబు సీరియస్ అయిన విషయాన్ని కూడా మనం గమనించాలి. రెవెన్యూ, ముఖ్యంగా భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించాలని ఆయన సీరియస్ అవుతున్నారని, ఇక ఋషికొండపై నిర్ణయం కూడా ఇంత ఆలస్యమా అని, అసలు ఋషికొండ మీద ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది కూటమి ప్రభుత్వం, ఏ రకంగా చూడాలంటారు? ఈ వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు ఎవరి మీద సీరియస్ అవుతున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతుందని చెప్పి, డెవలప్మెంట్స్ వర్క్స్ బాగా జరుగుతున్నాయని, అది కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా ఒక పార్ట్ కావడం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా బీజేపీ అధికారంలో ఉండడం. ఇంకొక విషయం, వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇచ్చిన నిధులకి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీతనంగా ఇప్పటి ప్రభుత్వం లెక్కలు చెప్తూ, ఎప్పటికప్పుడు బిల్లులు చూపిస్తూ చెప్తూ, ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఒక కంటికి కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఒక 100 కోట్లు తీసుకుని వస్తే దానికి తగ్గ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. దాని పనులు చేసిన తర్వాత బిల్లులు సబ్మిట్ చేస్తే నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి గత ప్రభుత్వంలో కేవలం వచ్చిన ప్రతి పైసా కూడా సంక్షేమానికే వాడేసి అభివృద్ధిని మొత్తం పక్కన పెట్టేసి నిర్లక్ష్యం వహించిన సంగతి మనం చూసాం. గతంలో రోడ్లు కానీ, అలాగే పారిశుద్ధ్యం విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఇంకా మహిళల విషయంలో కానీ, డ్వాక్రా కానీ, ఇంకా అన్ని రకాలుగా చూసుకుంటే కూడా మనకి అభివృద్ధి మాత్రం జరిగింది శూన్యం. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఏ రంగాల్లోనూ కూడా చేయూత అందించలేదు. కేవలం సంక్షేమం మీద ఆధారపడి గత ప్రభుత్వం నడిచింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఎలాగో ఇస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మన 40% వేసుకుంటే ఇక్కడ 60% మన రాష్ట్ర ప్రభుత్వం వేసుకునే పథకాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక 30% అయితే కేంద్ర ప్రభుత్వం 70% ఉన్న పథకాలు ఉన్నాయి. అవి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో అవి కూడా నెరవేర్చుకుంటూ, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ప్యారలల్ గా డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు అమరావతికి నిధులు కానీ, పోలవరం కానీ, ఇంకా విశాఖ రైల్వే జోన్ కానీ, సిఆర్డిఏ భవనం కానీ, ఏది చూసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆమోదం తెలిపిన రైల్వే లైన్ కానీ, స్పెషల్ ట్రైన్స్ కానీ, ఇంకా అన్ని రకాలుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం అయితే ఈ ప్రభుత్వానికి అందుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అన్ని అప్ టు డేట్ అక్కడ ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కానీ, మిగిలిన ప్రతినిధులు వెళ్ళినప్పుడు కానీ ఆయనకి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనకి ఎవరైనా కూడా విదేశీ పెట్టుబడిదారులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మిగిలిన బ్యాంకులు కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అలాంటి బ్యాంకులు కావచ్చు, ఇక్కడ మనం తెచ్చుకున్న డబ్బులకి
దానికి తగ్గట్టు అభివృద్ధి చేస్తూ పనులు జరుగుతూ బిల్లులు ఇస్తుంటే ఎవరైనా కూడా మనకి అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి లాంటి సిటీలు అనుకోండి, అది అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఒక్కసారి డెవలప్ అయిందంటే అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటది. ఎప్పటికప్పుడు మనం బ్యాంకులకు వడ్డీలు కానీ అసలు కానీ తీర్చుకుంటూ పోవచ్చు. అక్కడ కనిపిస్తుంది. అంటే ఒక ప్లాను, యాక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. అక్కడి నుంచి నిధులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎలక్షన్స్ గెలిచిన వెంటనే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కూడా ఒక ప్యాకేజ్, రెవెన్యూ ప్యాకేజ్ ఒకటి ప్రకటించి ఆల్మోస్ట్ అది మొత్తం విలీనం చేస్తాము అని న్యూస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికి రివైవల్ ఇచ్చే ప్యాకేజ్ ఇవ్వడం అన్నది దేశ చరిత్రలోనే మొదటిసారి సార్. ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ. అలాగే మనకు పోలవరం తీసుకున్నా, అమరావతి తీసుకున్నా అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందుతుంది. ఇంకా మీదట కూడా అందుతుందనే ఆశిస్తున్నాం. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు బీజేపీ కూడా ఇందులో భాగస్వామ్యం అవడం కూడా మన అదృష్టం అని చెప్పుకోవాలి. అలాగే సెంట్రల్ లో కూడా వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సహకారం అన్ని రంగాల్లోనూ మనం చూసాం. జల జీవన్ మిషన్ అనేది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఆ నిధుల్ని సరిగా అసలు సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఏదైతే స్టేట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయో అవి కలపకపోవడం వల్ల పూర్తిగా ఆ పథకాన్ని మన రాష్ట్రంలో పక్కన పెట్టేసిన పరిస్థితి. మా రాష్ట్రంలో ఇంకా ఇప్పటికీ కూడా రక్షిత తాగునీరు అందక చాలా మంది బాధపడుతున్నారు. ప్లీజ్ మీరు దయచేసి ఆ పథకాన్ని మళ్ళీ మీరు రివైవ్ చేయండి, మాకు మళ్ళీ కొనసాగించండి అని పవన్ కళ్యాణ్ గారు చేసిన రిక్వెస్ట్ తోటి, అంటే ఒక నిజాయితీ పరుడు ఒక మంచి ఆశయంతో ఒక రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే ఈ రోజు దేశం మొత్తం ఆ పథకాన్ని పునరుద్ధరించారు సార్. అంటే ఒక వ్యక్తి నిర్మలమైన మనసుతోటి ఒక మంచి ఆలోచన చేస్తే మిగిలిన అందరికీ ఎలాగా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు మనం ఒక పథకంలో చూసుకోవచ్చు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే కనుక 1,00,000 చెరువులు తవ్వించారు సార్. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాక, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నాక 1,00,000 చెరువులు తవ్వించారు. పశువులకి షెడ్లు నిర్మించారు. అలాగే ఏమంటారు మినీ గోకులాలు, కమ్యూనిటీ గోకులాలు, పంట కాలువల్లో పూడికలు తీయించడాలు, ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక 44 గ్రామాలు సార్. 44 గ్రామాలకి కలుషితమైన నీరు, అంటే ఒక బాటిల్లో వాటర్ తీసుకునే వెళ్ళి అక్కడ చూపించారు సభలో. మొత్తం ఎల్లో కలర్, ఒక ఏదో లెమన్ వాటర్ లాగా ఉన్నది ఆ కలర్. ఇటువంటి వాటర్ మేము తాగాల్సి వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసుకుని ఎంత ఇది చేసి తాగినా కూడా రోగాలు బారిన పడుతున్నాం అని అక్కడ ఏవైతే గ్రామ ప్రజలు చెప్పారో వాళ్ళు ఆ మీటింగ్ అయ్యి తిరిగి వాళ్ళు ఊళ్ళకి వెళ్ళేటప్పటికల్లా ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి సార్. వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి రక్షిత మంచినీరు అందించాలని విత్ ఇన్ వన్ మంత్ లో వాళ్ళకి పైప్ లైన్ వెళ్ళడం, ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం, అన్ని పనులు జరిగినాయి. అంటే ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారంటే సార్, ట్విట్టర్ లో ఒకళ్ళు ట్యాగ్ చేసి మా ఊళ్ళో రోడ్లు సరిగా లేవనో, ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం గిరిజన గ్రామాల తండాలతో సహా మొత్తం రోడ్లు వేయడం జరుగుతుంది. ఇంకా అంటే మొత్తం అంటే 100% ఎక్కడ అవ్వదు కదా సార్, కొన్ని చోట్ల మిగిలిపోతుంటాయి. వాళ్ళు ట్యాగ్ చేసి మా దగ్గర రోడ్డు సరిగా లేదు అన్న వెంటనే ఏదైతే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కాల్ వెళ్ళడం, అక్కడ కనుక్కోవడం, వివరాలు తీసుకోవడం, ఇమ్మీడియట్ గా పనులు స్టార్ట్ చేయడం. మేము బయట గ్రామాల్లో తిరుగుతుంటాం సార్, గ్రౌండ్ లో కూడా మేము పని చేస్తుంటాం. ఇక్కడ మీరు చెప్పిన దానిలో ఏమీ అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీరాజ్ శాఖలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు నారాజైన మంత్రులు ఎవరి మీద అంటారు? ఆ మంత్రులు ఎందుకు చంద్రబాబు గారు ఇలా క్లాస్ పీకాల్సి వచ్చింది? ప్రధానంగా మహిళలందరూ కూడా గంప గుర్తుగా ఓటు కూటమి ప్రభుత్వానికి తర్వాత రావాలన్నా కంపల్సరీ మనలో ఉన్న మంచే కనబడాలి, మంచే చేయాలి. మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లో బద్ధకం ఉండకూడదని చెప్తే ఆ మంత్రులు ఎవరంటారు? ఇప్పటికి కూడా స్పందించిన మంత్రులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? సార్, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అందరూ ఒకటే ఎఫిషియన్సీ తోటి చేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పలేము సార్. కొంతమంది దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని తప్పులు జరుగుతున్నాయి. 100% కరెక్ట్ గా ఉన్నారని మేము కూడా చెప్పాం. ఆ తప్పులు గుర్తెరిగి వారిని మీరు సరిదిద్దుకోండి, లేదంటే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం మంచి పరిణామం అండి. మీరు తప్పులు చేశారు, సరే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక హత్య కదా చేశారు, కొంచెం సొమ్మే కదా, అవినీతి సొమ్మే కదా దోచేశాడు, ఇట్లా వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే కాదండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. ముందు వార్నింగ్ ఇస్తారు, ఇంకొక అవకాశం ఇస్తారు. వాళ్ళు మరీ మారకుండా అదే తీరున ఉంటే కనుక పార్టీలోంచి సస్పెండ్ చేస్తారు సార్. ఇప్పటికే చాలా మందిని టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు. మా పార్టీలో అయితే కనుక
చాలా చాలా చిన్న తప్పులకు కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే నేను ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఒక మహిళా నేతని ఇమ్మీడియేట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదండి, బహిష్కరించారు. అవినీతి అంటే ఆరోపణలు వచ్చింది, ఇంకా అది కేసు ఇంకా ప్రూవ్ అవ్వకముందే మేము బహిష్కరణ చేసాం. అలాగే ఒక చిన్న బ్యానర్ పెట్టి కోడి పందాలకి జనసేన పార్టీ బ్యానర్ పెట్టాడని ఇమ్మీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసాం. కాబట్టి జనసేనలో కూడా అంత ఫాస్ట్ గా ఉంటుంది. టీడీపీలో కూడా కొంతమంది నాయకులను ఆల్రెడీ సస్పెండ్ చేయడం చూసాం, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేయడంలో తప్పు లేదు. అది మంచి పరిణామం. అది అందరూ కూడా దాన్ని ఇటువంటి చర్యల్ని ఆహ్వానించాలని కోరుతున్నాం సార్. అంటే కూటమి ప్రభుత్వంలో మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒక రకంగా ఆయన ముందుకు సాగుతున్న తీరు ప్రజల్లో అయితే హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. అక్కడే పవన్ కళ్యాణ్ గారు వెనకబడుతున్నారు. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కూడా తలకే చట్టాలు రావాలని చెప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూటమిలో ఉన్నంత మాత్రాన ఈ తప్పుల్ని సమర్థిస్తారు అని సార్. ఎందుకంటే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం 2 నెలలకో 3 నెలలకో పవన్ కళ్యాణ్ హోంశాఖ గురించి ఒక కామెంట్ శాఖ పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఇంకా విడిగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ బయట ఇస్తున్నారు. మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారా, ఉపయోగిస్తున్నారు, లేదంటే హోమ్ మినిస్టర్ నేనే తీసుకోవాలి ఒక వ్యాఖ్య చేశారు, మనందరికీ గుర్తుంది. దానికి ఈ కొంతమంది సోకాల్డ్ మేధావులు రోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించట్లేదు, కూటమి తప్పులు కూడా వెనకేసుకొస్తున్నారు అని చెప్పే మేధావులు ఆ రోజు ఏమన్నారంటే ఒక మహిళా మంత్రిని, ఒక నాయకురాలని మీరు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ కులం కార్డు ఎందుకు వచ్చిందండి, కార్డు ఎందుకు వచ్చింది? ఒక శాఖలో జరుగుతున్న పనితీరు సరిగా ఆయన విమర్శించారు. అది హార్ష్గా ఏం చెప్పలేదండి. మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, డిలే చెయ్యొద్దు అని చెప్పారు. అలాగే ఏ శాఖలో కూడా ఏదైనా తప్పు జరిగితే 100% మేము ప్రశ్నించి తీరుతాం సార్. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, చాలన చేయడానికి పుట్టిన పార్టీ, అంతేకాని కూటమిలో తప్పులు వెనకేసుకొస్తామా అనే పరిస్థితి ఎక్కడ ఉండదండి. రైట్ సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సింగళూరి వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. సింగళూరి వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే. ఎస్ వెంకటేష్ గారు, ఎలా చూడాలంటారు? చంద్రబాబు ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులకు క్లాస్ పెట్టడాన్ని ఎలా చూడాలి? అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు పనితీరు బాగుంది, అభివృద్ధి వైపుకు వెళుతున్నందుకు అప్రిషియేషన్ తెలపడాన్ని ఎలా చూడాలంటారు మొత్తాన్ని? చాలా మంచి విషయం అండి, ఆహ్వానించదగిన పరిణామం. ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద ఏదో క్లాస్ తీసుకున్నారు అని చెప్పేసి అని అంటారు. కానీ అసలు ఇటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు క్యాబినెట్ ఫెయిల్యూర్, డెఫినెట్గా ఆయన బాధ్యత తీసుకోవాలి. శాంతి భద్రతలు రాష్ట్రంలో కుప్పకూలినవి అనేది ప్రతిపక్షాల యొక్క వాదన. దీనికి సంబంధించి మరి శాంతి భద్రతలు ఎవరి దగ్గర ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా హోమ్ మినిస్టర్ నేను కాదు, హోమ్ మినిస్టర్ దగ్గర శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి తరచుగా చెప్పటం, మరిది ఏ రకంగా మనం చూడాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే మంత్రులుగా క్లాస్ స్పీకర్ అని అంటున్నారు. గతంలో క్యాబినెట్ మీటింగ్ కానీ పార్టీ మీటింగ్లు కానీ జరిగినప్పుడు వాళ్ళ యొక్క పేపర్లో కానీ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి క్లాస్ స్పీకర్ అని చెప్పేసి అని వార్తలు వచ్చినాయి. తరచుగా వస్తూ ఉంటాయి ఈ వార్తలు. మెయిన్ పరిశ్రమలు, భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించాలని సీరియస్ అయ్యారట. ఇంకొకటి కూడా ప్రధానంగా రుషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా అన్నారంట. అసలు రుషికొండపై ఏ నిర్ణయం తీసుకోవాలని ఇంత ఆలస్యమా అంటారంటే ఏం చెప్తారు మీరు? రుషికొండపై గత ప్రభుత్వం కొన్ని భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే, దాని మీద నిర్ణయం తీసుకుంటాక ఎందుకు అని ఆయన ఫైర్ అయ్యారని తెలుస్తుంది. రుషికొండ మీద ఏ నిర్ణయం తీసుకుంటారు సార్? ఎవరో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ని చూసి కట్టబెట్టడానికి లేట్ అయిందనా?
ఋషికొండ మీద ఏ ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం వారు? ఎందుకంటే అవి ప్రభుత్వ భవనాలు. జగన్మోహన్ రెడ్డి తన సొంత సామ్రాజ్యాన్ని విస్తరణలో భాగంగా ఋషికొండని అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పేసి అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి తీవ్రంగా విమర్శించినాయి. వీళ్ళకేమి పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్లు ఒక 15 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని దారాదత్తం చేయలేదు ప్రజలు. కేవలం లిమిటెడ్ టెన్యూర్ 5 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సంవత్సరంన్నర కార్యక్రమాలు జరిగిపోయినాయి, కాలం జరిగిపోయింది. ఇప్పటికి కూడా దాన్ని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ ఋషికొండ ప్యాలెస్ అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఈ ఋషికొండలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్క్వేర్ మీటర్స్ బిల్టప్ ఏరియా ఉందనేది మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఈ ఋషికొండ మీద కట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఆ రోజుల్లో ఇప్పటి వరకు కూడా అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన ఎందుకు కట్టారో కూడా ఇప్పటికీ స్పష్టత అయితే ఇవ్వలేదు. ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉపయోగించుకోవడానికి తీసుకున్నటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ధనంతో ప్రభుత్వం కోసం ప్రభుత్వం కొరకు నిర్మించినటువంటి భవనాలు సుమారుగా 2 లక్షల ఎస్ఎఫ్టీ పైన 2 లక్షలకు పైన ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి శాశ్వత భవనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఈరోజు. అటువంటి ఇప్పటి వరకు కూడా అమరావతిలో అంత పెద్ద భవనాలు ఎక్కడున్నాయి సార్? మనం ఎప్పటి నుంచో అభివృద్ధి ఏదో చాలా త్వరితగతిన పరిగెడుతుంది అని చెప్పేసి అని అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఈ అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? ఆదాయం ఉన్నప్పుడు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు మనం అభివృద్ధిలో ఉన్నామని చెప్పేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సుమారుగా 2,50,000 కోట్ల పైచిలుకు అప్పులు చేయలేదా? పోలవరం, అమరావతి ఈ రెండింటిని మాత్రమే అభివృద్ధి అనుకుంటారా? ఈ రెండు, పోలవరం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించేటువంటి ఒక కార్యక్రమం, డెఫినెట్గా జరగాలి, ముందుకెళ్ళాలి. దానివల్ల అభివృద్ధి జరుగుతుందా? లేదా అమరావతి అనేది ఒక ఫ్యూచర్ క్యాపిటల్, దీనికి సంబంధించి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పేసి అని మొదలుపెట్టారు. మరి ప్రభుత్వం ఎందుకు హామీ ఇస్తుంది? ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తుంది? ఈరోజు రైతులు ఇచ్చినటువంటి భూముల్లో కొంత భాగం మాత్రమే రైతులకి మళ్ళీ ప్లాట్ల కింద అలాట్ చేసి ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు రైతులు అమరావతిలో నారాయణ గారిని కానివ్వండి, సిఆర్డిఏ కమిషనర్ కానివ్వండి, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడ మీటింగ్ పెడితే వాళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి. మీరు 3 సంవత్సరాలు కాదు, ఇంకొక సంవత్సరం ఇస్తాం, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల లోపల మీరు మా ఫ్లాట్లు ఇచ్చి అమరావతిని అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అని ఛాలెంజ్ చేస్తున్నారు మీటింగ్స్లో. ఏదో సిఆర్డిఏ భవనం కట్టేశామని అంటున్నారు. సిఆర్డిఏ భవనానికి అయినటువంటి ఖర్చుతో అలాంటి భవనాలు విజయవాడలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి 10 భవనాలు కట్టొచ్చండి. 10 భవనాలు కట్టొచ్చు. మన ప్రభుత్వ భూమిలో మనం బిల్డింగ్ కట్టుకుంటే more than 10,000 పైన అయింది సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఇది అభివృద్ధి. అమరావతిలో కొన్ని చోట్ల, అన్ని చోట్ల అనను కానీ కొన్ని చోట్ల 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. మన దగ్గర మీ జేబులో డబ్బులు లేకుండా మీరు తీసుకొచ్చే అప్పుల మీద రేపొద్దున ఇదే అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డిఏ రేపొద్దున ఎంత వడ్డీలు కట్టాలో అనేది ఒక్కసారి ఎడ్యుకేటెడ్గా మీకు ఏమైనా అర్థమవుతుందా? డబ్బులు తీసుకురావడం కాదు, రేపొద్దున రీపేమెంట్ ఎలా చేస్తారు మీరు? వెంకటేష్ గారు గతంలో అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ గత 5 సంవత్సరాల్లో ఎన్నో లక్షలు అప్పులు చేసిన పరిస్థితి కేవలం వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే గత ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చేందుకు ఓటు బ్యాంకుగా వాటిలన్నింటినీ కూడా మరి సంక్షేమ పథకాలకి మళ్లించిన పరిస్థితి. ఆ రోజున ఎప్పుడన్నా మీరు ప్రశ్నించారా ఇలా? ఖచ్చితంగా రండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. 10 షిప్పింగ్ హార్బర్లు ఎవరు కట్టారు సార్? 10 షిప్పింగ్ హార్బర్లు ఎవరు కట్టారు? గత ప్రభుత్వం కాదా? అది అభివృద్ధి కాదా? 17 మెడికల్ కాలేజీలు అలాట్ చేయించుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో, అలాట్మెంట్ చేయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఖర్చు పెట్టి 2,000 కోట్ల రూపాయలతో 5 మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్తో అనుసంధానం చేసి
ప్రజలకి, జాతికి అంకితం చేశారు. అది అభివృద్ధి కింద మీరు చూడరా? లేకపోతే ఉద్దానం కిడ్నీ సెంటర్కి వెళ్ళి 1,00,000 బిర్యానీలు పంచాలి అని చెప్పేసి రాసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు అక్కడ. 500 కోట్ల పైచిలుకు రూపాయలతో ఉద్దానానికి శాశ్వతంగా పరిష్కారం ఇచ్చాడు. అది అభివృద్ధి కింద మీరు ట్రీట్ చేయరా? రైతు భరోసా కేంద్రాలు, ఎప్పుడైనా ఐడియా ఉందా? రైతు భరోసా కేంద్రాలు అనే కాన్సెప్ట్ గత ప్రభుత్వంలో వచ్చింది కాదా? ఏ రోజన్నా రైతులు రోడ్డెక్కి మాకు మద్దతు ధర రావట్లేదు, అరటి పళ్ళు కూడా రాష్ట్రాలకి, పక్క దేశాలకి ఎగుమతి చేసినటువంటి పరిస్థితి, వాటిని శాశ్వతంగా నిల్వ చేసుకోవడానికి ఆ కోల్డ్ స్టోరేజ్లు కట్టినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు అరటి రైతుల పరిస్థితి ఏంటి? ఈరోజు చీనీ రైతుల పరిస్థితి ఏంటండి? ఈరోజు కూరగాయల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? సుమారుగా అమరావతిలో 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి కూరగాయల సాగు ఈరోజు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రైసిస్లో పడి కొట్టుకుంటున్నాం. మరొక పక్క పండిన టమాటాలకి రైతులకి రేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల పరిపాలనలో కుప్పం కూరగాయలు ఇతర దేశాలకు విమానాల్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఎన్ని విమానాల్లో ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ జరిగిందో? అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తున్నారు కదా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏదో చేశారని పవన్ కామస్మరణ కాదు. ఒక మంత్రిగా ఆయన బాధ్యత ఆయన చేశాడు. అంతకు మించి గొప్పగా మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకళ్ళు గొప్పగా చెప్తా ఉంటే వెంకటేష్ గారు, ఒకళ్ళ గొప్ప గురించి చెప్తే మరొకళ్ళు స్ఫూర్తి పొంది ఇంకొంత బాగా చేస్తారనే ఉద్దేశంతో ఎవరైనా అలా మాట్లాడటం కూడా తప్పు అవుతుందా? అంటే చేసిన మంచిని అప్రిషియేట్ చేయడం కూడా తప్పు అంటారా? ఇప్పుడు అలా చెప్తే ఇంకా మంత్రులకి క్లాసులు బేకాల్సిన అవసరం లేదుగా. ఈయన గొప్ప గురించి మీరు చెప్పారు, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మిగతా మంత్రులు కూడా పనిచేస్తే ముఖ్యమంత్రి గారికి ఏం పని పాట లేదా? వీళ్ళకి క్లాసులు బీకటానికి, ఎమ్మెల్యేలకి క్లాసులు బీకటానికి. ఇక్కడ ఏంటంటే నువ్వా నేనా అనేటువంటి ఒక పోటీ ఏర్పడింది మాట వాస్తవం. టాప్ 3 చైర్స్ లో నువ్వా నేనా అనేటువంటి ఒక పోటీ ఏర్పడి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నటువంటి ఇరు నాయకులు నువ్వా నేనా అని చెప్పేసి ఒక పోటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఎవరి బాకాలు వాళ్ళు ఊదుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జీఎస్టీ వసూళ్లో కనపడుతుందా? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నింటిలో కల్లా అగ్రగామిగా నిలిపి ప్రభుత్వానికి అప్పచెప్పారు. మరి ఇంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రజలు తిరస్కరించారంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని సార్, ఇంత అభివృద్ధి, మీరు చెప్పినంత అభివృద్ధి ప్రజలకు కనబడితే, ప్రజలు మీకు తెలుసు ఓటర్ మహాశైలందరూ బాగా విఘ్నులు, ఎందుకు ప్రజలు తిరస్కరించారంటే ఏం చెప్తారు? చెప్తాను. ఎన్ని ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోయిందండి? మీరు చెప్పండి. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, లేదా ఆ డిఫరెన్షియేషన్ ఎంత ఉంటుంది? ఒక 11% ఉంటుంది అనుకుంటా. అంతే కదా. 11% ఓట్లు ఇటు నుంచి అటు మారినాయి. ఎందుకు మారినాయి? 2 చోట్ల నేను ఎమ్మెల్యేగా విడిగా వెళ్తే గెలవలేను కాబట్టి నాకున్నటువంటి ఈ 10% ఓటుని తీసుకెళ్లి నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్మేశాననే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఇది అభ్యంతరకరం కాదా? సుజాత గారు ఒక్క నిమిషం, దీనికి సుజాత గారు రియాక్ట్ అవుతారు. మీరు మాట్లాడతారు కానీ మీ టైమే, ఈ మాట మాత్రం సుజాత గారు మాట్లాడతారు. ఒక్కసారి ఒక్క నిమిషం వెంకటేష్ గారు, మీకు ఇస్తాను, మీరు కంటిన్యూ చేద్దరు. కానీ సుజాత గారు దీన్ని ఏమంటారు మీరు? ఈ తప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మానుకోవాలండి. ఫస్ట్ చాలా మంది విశ్లేషకులను చూశారు, వాళ్ళు ఒక 7 విషయాలలో ఒక 10 విషయాలు మాట్లాడితే 7 విషయాలు ప్రభుత్వాన్ని విమర్శించిన, ప్రభుత్వం జరిగిన మంచి 1, 2, 3, 4 విషయాలు వెంకటేష్ గారు కూడా చెప్పారు, మంచి గురించి చెప్పారు స్టార్టింగ్ లో. వెంకటేష్ గారు అవి కూడా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం చేసేవన్నీ తప్పులని, ప్రభుత్వంలో చాలా బాగా అభివృద్ధి జరిగిందని చెప్పడం రైట్. మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. మీరు క్వశ్చన్ అడుగుతారని అడిగాను నేను. ఎస్ వెంకటేష్ గారు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. మళ్ళీ ఇస్తాను మేడం, ఇస్తాను. సో ఈ 10% ఓటింగ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇది అటు ఇటు అవటం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం అనేది జరిగిన మాట వాస్తవం. రేపొద్దున ఈ ముఖ్యమంత్రి పదవి రేసులో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు రేపు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా
ఈ రెండో నాయకుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే అతని వెనకాల ఉన్నటువంటి కాపు సమాజం ఏదైతే ఉందో ఆ కాపు సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడ నేను బాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అల్టిమేట్ గా సార్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్డ్ ముఖ్యమంత్రిగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన మాట వాస్తవం. ఈ టర్మ్ లోనే ఆయన నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూస్తాం. అది చూసిన తర్వాత రిమైనింగ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి, ఒక రకంగా చెప్పాలంటే. రైట్ సార్, రైట్. రెండో విషయం సార్ చెప్పండి ఏదో చెప్తున్నారు, చెప్పండి ప్లీజ్. రెండో విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పని దినాలు కేటాయిస్తున్నారు, లేకపోతే జాబ్ కార్డ్స్ రద్దు గురించి ఎవరు మాట్లాడట్లేదు. జాబ్ కార్డ్స్ రద్దయినాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు, నేను ఇంకా చాలా పని దినాలు తీసుకొచ్చాను, ఇన్ని లక్షల పని దినాలను కొత్తగా తీసుకొచ్చాను నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అని చెప్పేసాను. ఈరోజు జాబ్ కార్డ్స్ లేకపోతే ఆ పని దినాలు ఎలా అలాట్ అవుతాయి? అదేమంటే 1,00,000 చెరువులు కొత్తవి తవ్విచ్చారా మీరు? 1,00,000 చెరువులు నేనైతే చూడలేదు సార్. ఇప్పుడు ఎగ్జాజరేషన్ కూడా ఒక హద్దు పద్దు ఉంటది. ఈ రాష్ట్రంలో ఉన్న ట్విట్టర్ లో మనం ట్యాగ్ చేస్తే సుజాత గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి మీరు మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంటే సరి చూసుకుని రీజాయిన్ అవుతారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సుజాత గారు. ఎస్ సార్, కంటిన్యూ చేయండి వెంకట్ గారు. పరిస్థితి ఈ రోజు అయితే లేదండి. ఈ రోజు లేదు. ఏదైతే కొన్ని రోడ్లు మాత్రమే ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. సమగ్రంగా పూర్తి స్థాయిలో రోడ్లు మొత్తం అంతా కూడా మొన్న ఒక ఆవిడ సోషల్ మీడియాలో పాలు పోసి అయితే పాలు ఎత్తుకోవచ్చు అనేటువంటి ఒక కామెంట్ చేస్తే విపరీతంగా ట్రోల్ అయ్యింది. కొన్ని వందల వేల మంది రియాక్ట్ అయ్యారు, మా రోడ్ల మీద కూడా పోయింది మీ పాలు, మీరు తీసుకొచ్చే పాలు మేము కూడా ఎత్తుకుంటామని చెప్పేసి. సో ప్రజల్లో హాస్యాస్పదమైనటువంటి ఒక పరిస్థితి. రైట్ సార్, రైట్ వెంకటేష్ గారు. ఎస్ సార్, ఎస్. మీరు మాట్లాడిన దానికి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం ఒకసారి. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సోదరులు వెంకటేష్ గారికి, సుజాత గారికి నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు ఏదైతే మంత్రులకు క్లాస్ పీకారనే విషయాన్ని ఎలా చూడాలి? మీరు డిబేట్ స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పనితీరుని, రాష్ట్ర అభివృద్ధిని వెరీ గుడ్ అని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏ మంత్రిత్వ శాఖల మీద ఈయన కోపం చూపిస్తున్నట్టు అనుకోవాలి? ఇక వెంకటేష్ గారు మాట్లాడి కూడా మీరు వినే ఉంటారు, స్పందించవచ్చు మీరు ప్లీజ్. సార్ డిబేట్ మెయిన్ పాయింట్ మీద కామెంట్ చేసే ముందు మీరు అన్నట్టుగా సోదరులు వెంకటేష్ గారు చెప్పిన 1-2 పాయింట్లుగా చెప్పి డిబేట్ పాయింట్కి వెళ్తాను సార్. వెంకటేష్ గారు ఏమన్నారంటే, అంటే ఆయన నిష్పక్షపాతంగా చెప్పారా లేకపోతే పార్షియాలిటీతో చెప్పారా అన్నది ఈ ఒక్క పాయింట్ చాలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని హార్బర్లు కట్టారు, ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, ఇన్ని రోడ్లు వేశారు, వైజాగ్ లో ప్యాలెస్ కట్టారు, తాడేపల్లిలో ఇల్లు కట్టారు, ఇదంతా అభివృద్ధి కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్పతనంగా చెప్తున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏం చేసేటంటే ఆయన రెస్పాన్సిబిలిటీ, అది ఒక మంత్రిగా రెస్పాన్సిబిలిటీ చేసేది, కానీ ఆయన గొప్ప ఏం చేశాడు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ కదా? జగన్మోహన్ రెడ్డి గారిదేమో గొప్పగా చెప్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారిదేమో రెస్పాన్సిబిలిటీ అందులో భాగం చేశారు అంటున్నారు. ఎంతవరకు పద్ధతి? సత్యం గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట ఆయన. సత్యం గారు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, చూడండి. సత్యం గారు, నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన డ్యూటీ ఆయనే చేశాడు, కానీ ఏమీ చెయ్యలేదు, అభివృద్ధి జరగలేదు. ఓన్లీ ఆ అభివృద్ధి ఫలాలన్నింటికి తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా సంక్షేమానికి మళ్లించాడు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి 0 అని చెప్తున్న వాళ్ళకి సమాధానం కింద చెప్పాను తప్ప, జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆస్తులు తీసుకొచ్చి ప్రజలకు రాశాడని చెప్పాల్సినంత దౌర్భాగ్య స్థితిలో మేము లేము. రైట్. అక్షర్ సత్యం గారు కంటిన్యూ. మీరు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం యాపిల్ టు యాపిల్ కంపేర్ చేస్తే బాగుండేది. రైట్, మీరు సీఎం ని కంపేర్ చేయాలి, కానీ ఇది 134 ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తిని 164 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసి ఉంటే బాగుండేది. మీ కక్ష అంతా పవన్ కళ్యాణ్ గారినే చూపిస్తున్నారు. రెండో పాయింట్, ఇంకో పాయింట్ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైం సీఎం కాకుండా లోకేష్ గారు సీఎం అవుతే కాపులంతా బయటకు వచ్చేస్తారు అంటున్నారు.
మాట్లాడితే కాపులు ప్రసక్తి ఎందుకు తీసుకోకపోతే బయటకు వచ్చి ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కాపులు సీఎం చేస్తున్నారా? మళ్ళీ రెడ్డే కదా. ఇప్పుడు కమ్మ పూర్తి చేసి శత్రువు అయితే రెడ్డి గారు మనకేం మిత్రుడా లేదు. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే మన వెంకటేష్ గారు అని కాదు, మరి కొంతమంది కాపు నాయకులు ఏమంటున్నారు, రంగయ్య గారు అమ్మాయిని ప్రొజెక్ట్ చేస్తామని మీటింగ్లు పెడుతున్నారు. మరి రంగయ్య గారు అమ్మాయి ఎవరు? ఆమె రంగయ్య గారికి అమ్మాయే, కానీ ఊహ తెలిసింది కానీ కమ్మ సామాజిక వర్గంలో కమ్మ కుటుంబాల్లో పెరిగింది, కమ్మ వ్యక్తిని పెళ్లి చేసుకుంది, కమ్మ వ్యక్తితో కాపురం చేస్తుంది. మరి ఆమె కమ్మే కదా, ఏ రోజైనా కాపురం వచ్చిందా? పవన్ కళ్యాణమో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకూడదు, చంద్రబాబు నాయుడు వెనకాల ఉండకూడదు. కానీ ఈ కాపులు అంతా వెళ్ళి రంగారెడ్డి పవన్ ఈ ఆశా గారు వెనకాల నాడచ్చా? ఏంటండి ఇది పార్షియాలిటీ? మరి ఏదన్నా కమ్మ ఇంత కమ్మాయి కదా. ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా కమ్మలు కాదు, ఇది కాపులంతా కలిపి చంద్రబాబు నాయుడు గారు వెనకాల నడిచారు కదా, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కదా. పవన్ కళ్యాణ్ దగ్గరికే ఎందుకు పార్షియాలిటీ చూపిస్తారు సార్ వెంకటేష్ గారు? ఇంకా అసలు డిబేట్ కులభావన కోసం కక్కుర్తిగా అడిగింది మేం కాదు సార్. కాపులు కులభావన అన్న చూసుకున్నాను గెలిపించండి అని అడిగింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఏదండి? కాపులకి కులభావన అన్నా ఉండాలి, కులభావన కోసం అన్నా సరే నా కోసం పనిచేయండి అని చెప్పేసి అర్థించారు కదా, అందుకని చెప్పి మాట్లాడుతున్నాం. లేదా పవన్ కళ్యాణ్ గారికి కులాలు సార్ కాపు ఆయన అన్నది ఏంటంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించంటే అది ఎందుకన్నారంటే ఆయన ఇప్పుడు మెజారిటీ గ్రామాల్లో కాపులు ఉంటారు, ఎన్నో గ్రామాల్లో కాపులు మెజారిటీ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పంచాయతీ పదవి, సొసైటీ పదవి లేదు, ఈ పదవులన్నీ కాపులు తీసుకుని మిగులు కులాలు శత్రువు అయిపోతున్నారు. మీరు కింద స్థాయిలో పదవులు వదులుకుని మీరు పెద్దల పాత్ర వహించి కింద స్థాయిలో పదవులు మిగిలిన కులాలకు ఇచ్చేస్తే వాళ్ళు మన వెనకాల నడుస్తారు, మనం ఆ వెనకాల నడిస్తే కొంతకాలానికి రాజ్యాధికారం వస్తాడన్నారు. కానీ మీరు పెద్దల పాత్ర వహించిన సీఎం అయిపోతానని అనలేదు సార్. మనం అర్థం చేసుకోవడంలో తేడా అది. అన్ని మేము అన్ని వదులుకుంటే మీరు తింటారు మా నిధులు కూడా, అంతేనంటారా సార్? పవన్ కళ్యాణ్ పార్టీ 2014లో అంతకు ముందు ఏం చేశారు? 2083లో 1983లో ఎన్టీ రామారావు గారు ఓట్లు వేశారు, 1985లో ఎన్టీ రామారావు గారు ఓట్లు వేశారు, ఎన్టీ రామారావు గారు కమల సామాజిక వర్గం చేశారు, 89లో రెడ్డి చేశారు, 94లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు కమ్మలకి వేశారు. మరి ఇలాగే కమ్మలకే రెడ్డికి వేసుకుని వస్తున్నారు. కానీ కాపులు పార్టీ పెట్టారా వెనకాల ఉన్నారా? ఆయన ఏదో అడుగుతున్నారు చూడండి. ఇప్పుడు మాత్రం కమ్మోళ్ళు దేవుద్ది అంటారు. మరి ఇదే కాపులు అంటే ఈ కమ్మ సామాజిక వర్గం వెనకాల ఉన్నారు కదా సార్. పోనీ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా చేశారా? కాపులకు రావాల్సిన రిజర్వేషన్ శాశ్వత రకంగా చేశారు. అది ఎప్పుడన్నా చెప్తారా మీరు? ఎక్కడో పిఠాపురాలు అక్షర్ సత్యం గారు చుండూరులో చేసిన ఇస్తాను సార్, మీకు ఇస్తాను, ఆయన మాట్లాడండి, మీకు ఇస్తాను వెంకటేష్ గారు చెప్తారు. ఇప్పుడు కుల రాజకీయాలకి కులానికి సంబంధం లేదు. కులాల్లో సమస్యలు ఉంటే కుల సంఘాలు పోరాడాలి. పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టలే, అన్ని కులాల కోసం పెట్టాడు. నచ్చినోడు మద్దతు తిట్టాడు, నచ్చినోడు మానేస్తాడు. పెద్దని పాత్ర వహించమన్నారు, వహించడం లేకపోతే లేదు. నిజంగా రేపు పొద్దున సీఎం అవుతే పార్టీ నిలబడుతుంది. అవ్వకపోతే నీకే బెటర్ కదా, మీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. రైట్ అక్షర్ సత్యం గారు, టాపిక్ లోకి వెళ్దాం. ఇంకా టాపిక్ లోకి రండి. మీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు ఏనండి, సత్యం గారు ఏదో చెప్తున్నారు. వెంకటేష్ గారు అక్షర్ సత్యం గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, లేకపోతే దామోదరం సంజీవ్ రెడ్డి గారు ఏదో చేశారు, సంజీవయ్య గారు ఏదో చేశారు, ఎన్టీ రామారావు గారు ఏదో చేశారని చాలా లోతైన మాటలు, వెనక్కి వెళ్ళిన మాటలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం వచ్చింది, సంవత్సరంన్నర అయింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ ఇదే మీరు అంతా కలిపి మళ్ళీ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటారు. మీరు మళ్ళీ మీరంతా కలిపి చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి మద్దతు ఇవ్వచ్చు, మీరంతా కలిపి రెడ్డి సామాజిక వర్గానికి మద్దతు ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం ఇవ్వకూడదు. ఏంది సార్ ఇది విమర్శతాపూరితమైన మాటలు? వినండి సార్, వెంకటేష్ గారు మీరంటే మీరుగా నేను సారీ మీరంటే మీరు నాకు అర్థమైంది సార్. వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి అంటే వినండి సార్. కాదండి అక్షర్ సత్యం గారు, వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు, వినండి ఒకసారి ప్లీజ్. సంవత్సరంన్నర అయింది, కాపు కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు ఏమైనాయి? ఎవడు మాట్లాడు, ఎవరు అడగరు. అదేమంటే మీ వాడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, డిప్యూటీ సీఎం అయితే మానవుళ్ళు కొట్టాలా? మా నిధుల గురించి ప్రశ్నించే వాళ్ళకి ప్రశ్నించకుండా ఈరోజు మనోడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి సంకలు గుద్దుకోవాలా? మరి ఎవరు మాట్లాడతారు? అదే కుల సంఘాలు మాట్లాడాలి. కుల సంఘాలన్నీ కలిసి
వినండి కుల సంఘాలన్నీ కలిసి మొత్తం ఆయన సపోర్ట్ చేస్తేనే ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అయింది. 21 సీట్లకి 21 సీట్లు గెలిచింది. అంతే తప్ప రైట్ వెంకటేష్ గారు, మీకు ఇస్తాను వెంకటేష్ గారు, మీకు ఇస్తాను ఆయన మాట్లాడిన మీకు ఇస్తాను. చూసాం. ఎస్ మీకు ఇస్తాను సార్, మీ టైంలో మీరు నోట్ చేయండి. ఆయన మాట్లాడినండి, ఆయన సత్యం గారు మాట్లాడండి. ఇస్తాను సార్. ఒక్క నిమిషం అండి. ఆశా కిరణ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆశా కిరణ్ గారి గురించి మాట్లాడడానికి అసలు రైట్ సచిన్ గారు కంటిన్యూ చేయండి. సచిన్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు కాపు కార్పొరేషన్ కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడే ఉద్యమాన్ని స్వార్థపూరిత వ్యూహాలతోటి పక్కదారి పట్టినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. దాన్ని కాపు నాయకులు ఒప్పుకోవడమే తప్పు. అది ముద్రగడ పద్మనాభం గారు ఒప్పుకున్నారు, అక్షర సత్యం ఒప్పుకున్నాడు, ఇంకొకరు ఒప్పుకున్నాడు అని ఏదైనా కానీ ఒప్పుకోవడం తప్పు. ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చి తన చిత్తశుద్ధి నిర్వహించుకున్నాడు 2014 నుంచి 19 వరకు. అయితే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ఆ మోసాన్ని ఎదుర్కోకపోవడం కాపు నాయకులు, కాపు సంఘాలు, కుల సంఘాల అధ్యక్షులు, కాపు నాయకులు, కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు అడకపోవడం తప్పు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశారో అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నారు. మీరు నిన్న ప్రశ్నించి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉండేవారు. మీలో అంటే కాపుల్లో, కాపు సంఘాల్లో, కాపు నాయకులు జనతత్వాలు పోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నా ఆడుకుంటున్నారు. నేను ఇందాక ఎక్కడ చదివాను, రేపు జనవరి 6వ తారీఖున ఎప్పుడు ధర్నాలు చేస్తున్నారా? చెయ్యండి, తప్పే ఉంది, చెయ్యాలి. ఎప్పుడు అక్షర్ సత్యం గారు టాపిక్ లోకి వద్దామా? అక్షర్ సత్యం గారు కంప్లీట్ గా టాపిక్ డిఫరెంట్ గా వెళ్తుంది. టాపిక్ లోకి వద్దామా? పని అడిగితే వస్తుంది. అక్షర్ సత్యం గారు మన టాపిక్ లోకి వద్దాం ప్లీజ్. ఇప్పుడు డిబేట్ పాయింట్కి వస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని నేనే చూసుకోవాలంటే అసలు ఇష్యూ లోతుల్లోకి వెళ్ళాలి సార్. ఎందుకన్నారంటే ఈ ఎమ్మెల్యే మంత్రులు సరిగా పనిచేయడం లేదని, లేదా సమయానికి మీటింగ్కి రావటం లేదని, లేదా సరిగా పనిచేయట్లేదని. ఇప్పుడు గతంలోకి వెళ్తే గతం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అంటే 1995 ముందుకెళ్తే ఒకప్పుడు ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వాలంటే ఒక డాక్టర్ అనుభవం ఇచ్చేవారు. హోమ్ మినిస్టర్ ఇవ్వాలంటే ఆ హోం శాఖ మీద రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు. అలాగే ఒక పరిశ్రమ శాఖ మంత్రి అంటే ఆ అనుభవం, విద్యాశాఖ మంత్రి అంటే ఒక హై ఎడ్యుకేటెడ్ ఇచ్చేవారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన కులాలకి కుల కాంబినేషన్, కాపులకి ఎన్ని ఇవ్వాలి, దళితులకి ఎన్ని ఇవ్వాలి, బీసీలకి ఎన్ని ఇవ్వాలని చూసి ఇచ్చేవారు. ఆ రాజశేఖర రెడ్డి గారు 2004లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ కోదండ రెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, మేదిరిమ జనార్దన్ రెడ్డి గారిని, హనుమంతు వీళ్ళందరినీ పక్కన పెట్టి అడ్రస్ లేని కొత్త వాళ్ళందరికీ ఇవ్వడం మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అదే కొనసాగుతున్నారు. ఇప్పుడు కులంతో పాటు ప్రతి ముఖ్యమంత్రి చూసేది ఏంటంటే నా మాట వినాలి, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు, బ్రెయిన్ యూజ్ చేయకూడదు, బ్రెయిన్ ఉండకూడదు. ఆ బ్రెయిన్ ఉండకపోతే నా నిర్ణయాలు జరుగుతాయని తీసుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక్కడే పెట్టింది కాదు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి బ్రెయిన్ లేని వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి కుల ఈక్వేషన్తో ఇచ్చినప్పుడు ఎక్కడ పని చేస్తారండి? వాళ్ళకి ఏం తెలుసు? లేదు పని చేద్దామని పవర్స్ ఉంటే కదా వాళ్ళకి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి, ఇదేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మరి వెంకటేష్ గారు ఒకే కింద నేను చేయలేను. గత 40 సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్ అన్ని చేశారు. పేరుకి రాజశేఖర రెడ్డి గారు, ఆమె తెలంగాణ గుర్తు రావట్లేదు, ఆమెకి ఇచ్చారు. మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది, దళితులకి ఇచ్చినట్టు ఉంటుంది, మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది, పవర్స్ ఉండవు. ఇప్పుడు మన అనిత గారు ఉన్నారండి, ఆమె హోమ్ మినిస్టర్ ఏదో కేసు గురించి ఎవరైనా యాక్షన్ ఒక యాక్షన్ ఆ మాట వింటలేదు అనుకోండి, ఆమె ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ ఉంది ఆమెకి? లేదు. కనీసం సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ ఉంది ఆమెకి? లేదు. మరి ఎందుకు అటువంటి హోమ్ మినిస్టర్ ఏం చేయగలదండి? పాపం ప్రతిదీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉంటుంది. ఇది ఈ సిస్టమ్ మార్చకుండా అది చంద్రబాబు నాయుడు గారు అవనే, జగన్మోహన్ రెడ్డి గారు అవనే, రాజశేఖర రెడ్డి గారు కానీ మీరు సిస్టమ్ మార్చండి. పవర్స్ ఇవాళ పవన్ కళ్యాణ్ ఉందండి, అతని చేతిలో ఫుల్ పవర్స్ ఉండబట్టే కదా చేసి నిరూపిస్తున్నాడు. అసలు ఎవరికైనా పంచాయతీలో 2,000 కోట్లు రోడ్స్ కి ఇచ్చి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ పంచాయతీ మినిస్టర్ రోడ్ల కోసం 2,000 కోట్లు ఇచ్చిన చరిత్ర 70 సంవత్సరాల చరిత్రలు ఎక్కడైనా ఉందా సార్? ఏ మంత్రి అయినా నిర్ణయం తీసుకుంటే చీఫ్ మినిస్టర్ సహించగలరా? కేవలం పవన్ కళ్యాణ్ కాబట్టి, ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి, అతను గట్స్ ఉన్నాయి కాబట్టి, అతను అనుభవం ఉంది కాబట్టి, నేర్చుకోవాలని కుటుంబం ఉంది కాబట్టి గంటలు స్పెండ్ చేసి నేర్చుకుని చేయగలుగుతున్నాడు. అదే రకంగా పవర్స్ అంటే మిగిలిన కూడా చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు కూడా అటువంటి వ్యక్తులు, మీరు క్వాలిఫైడ్ వ్యక్తులు మంత్రివర్గంలో తీసుకుంటే అది చేయగలుగుతారు. మీరు కులం పేరుతో, మతం పేరుతో మీ అనుచరులు, మీ అడుగుదారులు ఉండేవాళ్ళు ఉన్న వాళ్ళతో పేరుతో మంత్రులు తీసుకుని నేనే చేయాలంటే మీరే చేయాలి.
రైట్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు ఏం చెప్పదలుచుకున్నారు, కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. రైట్ సార్, నేను అనేది ఏంటంటే వ్యవస్థల్ని మార్చాలి సార్. ఇప్పుడు కుల ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఆ కులం వాడికి ఇవ్వాలి, మళ్ళీ కులం ఉంది, కాపులు ఉందండి. ఒక తోట తిరుమూర్తులు కానీ, జ్యోతులు నెహ్రూ కానీ ఇలాంటి వాళ్ళు నోరున్న వాళ్ళు మినిస్టర్లు ఎవరో, ఒక రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలే. కులంలో నోరు లేని వాళ్ళు చెప్తారు, అలాగే దళితుల్లో నోరు లేని వాళ్ళు చెప్తారు, బీసీల్లో నోరు లేని వాళ్ళు చెప్తారు. ఆ కులాలకు ఉపయోగపడరు ఎవరు కూడా. ఇప్పుడు కార్పొరేషన్ ఉంది, కుల కార్పొరేషన్ ఉన్నాయండి, ఎవరికైనా ఆఫీసులు ఉన్నాయండి ఎవరికైనా? వాళ్ళకి ఏమైనా కనీసం వాళ్ళ రూల్స్ ఏంటో తెలుసా, రెగ్యులేషన్స్ ఏంటో తెలుసా? వాళ్ళకి కాసం ఎవరికైనా ఇప్పుడు ఉంది కార్పొరేషన్ గురించి చెప్తాం. ఏమైనా 100 కోట్ల బడ్జెట్ ఇచ్చారా? ఎస్సీ కార్పొరేషన్ ఏమైనా 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చారా? లేదా వాళ్ళకి సంతకాలు పెట్టడం తప్పించిన పని ఏమన్నా తెలుసా వాళ్ళకి? ఈ వ్యవస్థలు మారాలంటే ఈ కుల సంఘాలకు ఉద్యమించాలి. నేను వైసీపీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్న ఉద్యమించాము, ఖమ్మంలో ఉన్నప్పుడు ఉద్యమిస్తామని అదే కాకుండా తమ కులాలకి నష్టం జరిగినప్పుడు ఉద్యమించాలి. అలా ప్రజలు కూడా ఎంచేపు నాకు 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారా లేదా, నాకు ఓటు వేసినప్పుడు 2000 ఇస్తున్నారా లేదా, మందుబాట్లు ఇస్తున్నారా లేదా అని ఇచ్చి ఓటు వేసినంత చేపు రాజకీయాలు ఇలాగే ఆడుకుంటారు. రైట్ అక్షర్ సత్యం గారు. మార్పు రావాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి. రైట్ అక్షర్ సత్యం గారు కూడా మార్పు రావాలి. నేనేమో పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, మా వెంకటేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఈ రాజకీయాలకి మా ఇద్దరి మధ్యన ఈ ఓటర్ మధ్య ఇలా అమ్ముడుపోతే ఇలా ఆడుకుంటూనే ఉంటారు వ్యవస్థలతోటి. రైట్ అండి, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు. నెక్స్ట్ వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు అక్షర్ సత్యం గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి కూడా కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదు అని చెప్పేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు చొప్పున 2000 కోట్లు 2500 కోట్లు ఆయన స్పెండ్ చేశాడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంత వక్రీకరణలు, ఇంత దిగజారుడుతనం, ఇంత అనైతికమైనటువంటి మాటలు వీళ్ళ నోట్లోంచి ఇప్పుడు ఒక విశ్వాసం అనేది ఉంటుందండి. మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక ముద్ద అన్నం పెడితే నేను బయటికి వెళ్ళి ఎడాపెడా మాట్లాడకూడదు మీ గురించి. సుమారుగా 32,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డిపిటి పథకం నేను 5 సంవత్సరాలు చెప్పలే. ఆ కుల కార్పొరేషన్ వచ్చిందే 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆయన 1500 కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు బయట ఏమైనా పెట్టారా? రిపోర్ట్ అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పని చేశారు కదా, కనీసం 1500 కోట్లు కూడా ఇవ్వలేదు కదా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఇచ్చారా? సత్యం గారు ఆయన మాట్లాడినివ్వండి, వెంకటేష్ గారిని మాట్లాడినివ్వండి, అవసరమైతే మీకు 1 మినిట్ కంక్లూడ్ చేద్దరు కానీ ఆయన మాట్లాడినివ్వండి. లెక్కలు చెప్తాను, నువ్వు రాసుకో. ప్రతి మేజర్ స్కీమ్ కింద 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కాపు మహిళలకి 16,000 కోట్ల రూపాయల 256 కోట్లు 16,256 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సుమారుగా ఈరోజు గూగుల్ చేసుకోండి, 32,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి టైంలో వివిధ పథకాల ద్వారా కేవలం కుల వర్గీకరణ కింద కాపుల జేబులోకి డబ్బులు పంపించినటువంటి వ్యక్తి. మీరు ఛాలెంజ్ చేసి చెప్తాను, దీనిలో 10% ఈ రోజు కాపులకి ఈ సంవత్సరంన్నరలో ఇవ్వగలిగారా? ఇస్తాను మీకు ఇస్తాను సార్, మీకు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్యాలెస్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టాడని నేను అనట్లేదు. జనాభా ప్రాతిపదికన 25% ఉన్నటువంటి కాపుల్లో జగన్మోహన్ రెడ్డి జనాభా తామషా కింద వాళ్ళకి కార్పొరేషన్ కింద నేను ఇస్తానన్న నిధుల కింద అప్పటి వరకు లేనటువంటి స్కీమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేయలేదని నేను చరిత్ర చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కాపు మహిళలకి నేరుగా నిధుల బదలాయింపు చేశాడు. ఎందుకు ఆగిపోయిందని చెప్పి ప్రశ్నించేటువంటి గొంతుకే లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? అన్నిటికీ కాపు సంఘాలే వచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చోవాలా, ప్రశ్నించాలా, లేకపోతే ధర్నాలు చేయాలా? కాపుల టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. మీరు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఏమో కాపు కావాలి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమో కరివేపాకు అవ్వాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి కాపు కార్పొరేషన్ గురించి కానివ్వండి, లేకపోతే కాపులకి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి కానివ్వండి, 9వ షెడ్యూల్ ద్వారా నేను కాపులకి రిజర్వేషన్ రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానన్నాను. ఈ రోజు వరకు ఒక్క నోట్ ఫైల్ అన్నా ఏడ్చారా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. రాష్ట్రంలో 100 మంది ఉంటే 25 మంది కాపులు ఉన్నారు. ఈ రిజర్వేషన్ ఫలాలు మాకు అందాలంటే జగన్మోహన్ రెడ్డి రైట్ రాయల్గా నేను ఇవ్వను, నా వల్ల కాదు అని చెప్పాడు. ఎలక్షన్కి వెళ్ళాడు, గెలిచాడు. మీరు ఇస్తాను,
జగన్మోహన్ రెడ్డి చేయలేడు, చెయ్యడు, జగన్మోహన్ రెడ్డి మోసగాడు కాబట్టే చెయ్యట్లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి మోసగాడు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా ఊరూరు తిరిగి. మరి సంవత్సరంన్నర సమయం అయిపోయింది కదా, ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంలో మీరు నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. మీరు ఉండబట్టే 2,000 కోట్లు వచ్చినాయి, మీరు ఉండబట్టే ప్రతి గ్రామానికి రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, మరి కాపులను మాత్రం ఎందుకు కరేపాకులాగా తీసుకుంటున్నారు అనేది అక్షర సత్యం గారు చెప్తారా, లేకపోతే జనసేన అధికార ప్రతినిధి గారు చెప్తారా అనేది చెప్పండి. ఇక రెండో విషయానికి వంగవేటి ఆశా కిరణ్ గారి గురించి మీరు అసందర్భంగా ఇప్పుడు ఆవిడ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నన్ను క్షమించాలి. నేను చెప్తున్నాను, గురువు గారి భార్య, ఎవరు గురువు గారు? మీ గురువు గారి భార్య కూడా అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయినంత మాత్రాన ఏ రోజన్నా కాపులకి నోటు చేసిందా మహాతల్లి? మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఎంతమంది వెళ్ళినా కులం చూడకుండా భోజనం పెట్టినటువంటి వ్యక్తి దాసరి పద్మ గారు. అటువంటి క్వాలిటీ ఈ అమ్మాయిలో ఉంటుందని మీరు ఎందుకు అనుకోకూడదు? రంగా కడుపున పుట్టినటువంటి ఒక వ్యక్తి వేరే కుటుంబానికి లేకపోతే వాళ్ళ తల్లిగారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడకి రంగా వారసత్వం రాదా? లేదా రంగాలో ఉన్నటువంటి DNA జీన్స్ రాకుండా పోతాయా? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది సార్. ఇంకోసారి మాట్లాడదాం, అది ఆ విషయాలు ఇంకోసారి మాట్లాడదాం. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ విషయాన్ని నేను తీసుకురాలేదు సార్, ఆయన తీసుకొచ్చారు కాబట్టి చెప్పారు కాబట్టి ఇప్పుడు వరకు మీరు సమయం మాట్లాడారు. మన టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మీరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క తండ్రి యొక్క లెగసీని కంటిన్యూ చేసేటువంటి అధికారం ఎంతైతే ఉందో షర్మిలారెడ్డి గారికి కూడా అంతే ఉందని చెప్పేసి అని మరి ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు అనేక పర్యాయాలు మాట్లాడిన మాట వాస్తవం. ఈరోజు రాధా గారికి ఉన్నటువంటి లెగసీని ఆశా కిరణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఆవిడ ఆ కులానికి సంబంధించిన వాడిని పెళ్లి చేసుకుంది, నుంచి ఆ కులం వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసింది, ఆ కులం కాలేజీలోనే చదివిందని చెప్పేసి అని చెప్తున్నారు. ఏమండి, ఆవిడ ఏదో చెయ్యాలని అనుకుంది, ఆవిడ యునైటెడ్ ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కానివ్వండి, రాధారంగా మిత్రం అదంతా ఒక సినారియో. కరెక్ట్ మీరు చెప్పింది. టాపిక్ మీద ప్లీజ్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటేష్ గారు ఇంకో రోజు మాట్లాడదాం దాని గురించి, టైం తక్కువ ఉంది కొంచెం అనేదా భావించొద్దు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేయండి సార్ ఇప్పుడు, ఎందుకంటే మనం చెప్పకపోతే ప్రజల్లోకి ఒక చెడు భావన వెళ్ళేటువంటి పరిస్థితి. రైట్ చెప్పాల్సి ఇద్దరు గారు సార్, మీకు ఇస్తాను 1 minute ఇస్తాను మీకు. వెంకటేష్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏం లేదండి, ఎప్పుడైతే ప్రభుత్వంలో కాస్త ప్రభుత్వం యొక్క గ్రాఫ్ తగ్గుతుంది అని చెప్పేసి అని అంటారో అనేటువంటి ఒక కార్యక్రమం లేకపోతే అనేటువంటి ఒక వార్త బయటకు వస్తుందో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద సీరియస్ అవుతారు, ఎమ్మెల్యేల మీద సీరియస్ అవుతారు, అధికారుల మీద సీరియస్ అవుతారని తరచుగా వింటున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఇలా లేదండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు పరిపాలన చేసినా ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం బద్నాం అవుతుందో, ప్రభుత్వం మీద ఏదైతే మాట వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఒక మీరు చేసింది వాస్తవం అని ఎలా అనుకుంటాం? మీరు ఒక ఆరోపణ అనుకోవచ్చు కదా, గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలా మంత్రుల మీద సీరియస్ అయిన దాఖలాలు లేవు, కనీసం ఆ దిశానిర్దేశం చేసిన విషయాలు కూడా లేవు. అది మీరు ఎప్పుడైనా గుర్తించారా? మీరు గమనించకపోతే మేమేం చేస్తాం సార్? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ బాకాలు ఉదేటువంటి పత్రికలు అనేకం లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు చెప్పమనండి, పలానా మంత్రి పలానా పేరు అది ఇస్తాను, మీకు ఇస్తాను. ఆగండి సార్, ఆయన మాట్లాడండి. మనం అందరినీ అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి. మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి. పార్టీని నేను న్యాయం చేయలేదు, మా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అన్నారు. అది తప్ప అంటున్నా. అక్షర సత్యం గారు టైం అయిపోయింది. అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 30 seconds కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం ఆగండి సార్. సత్యం గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇంకా సుజాత గారు కంక్లూడ్ చేయాలి. మీరిద్దరితోనే సమయం ఎక్కువైపోయింది. దయచేసి మీరు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి వెంకటేష్ గారు. అత్యంత అపవాదం వేసాడంటే ఈ సత్యం గారు అపవాదం వేసాడంటే గతంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు ఎవరికి కూడా పవర్ లేదని చెప్పేసి లాభం పొందాలనా?
డీవియేట్ చేస్తే డీవియేట్ అయిపోయేంత అమాయకులు కాపులని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఈ రాష్ట్రంలో ఉంటారు. కాపులు కూడా వేస్తారు. మీలాంటి పక్క రాష్ట్రంలో వెంకటేష్ గారు వెంకటేష్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వెంకటేష్ గారు మళ్ళీ ఇస్తాను సార్. ఎస్ వెంకటేష్ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి దయచేసి. అక్షర్ సత్యం గారు, వెంకటేష్ గారు ఇంకోసారి వేరే టాపిక్ పెట్టుకుందాం మనం. టాపిక్ మీద దయచేసి కంక్లూడ్ చేయండి వెంకటేష్ గారు ప్లీజ్. ఎస్, ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పారంటే గతంలో ఉన్నటువంటి హోంమంత్రులు ఎవరు కూడా అగ్రెసివ్ గా పనిచేయలేదని అంటారు. నేను అంటున్నాను, గతంలో పనిచేసినటువంటి మేకతోటి సుచరిత గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి టర్మ్ 2.5 సంవత్సరాల పాటు హోంమంత్రిగా ఆవిడ పనిచేసింది. సొంత పార్టీ ఎంపీ మీద మర్డర్ కేసు ముద్దాయిగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టించింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఎవరి మీద కేసు కట్టించే పరిస్థితి ఉందా? ఎస్ రైట్ వెంకటేష్ గారు. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. సత్యం గారు మీకు ఇస్తాను సార్, చివరికి ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి సత్యం గారు. సుజాత గారు చాలాసేపు అయింది మాట్లాడి. సుజాత గారు కంక్లూడ్ చేయండి. వినిపిస్తుందండి? ఎస్ కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు వినిపిస్తుందా? ఎస్ వినబడుతుంది. కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కడం చాలా మందికి జీర్ణించుకోలేకపోతున్నారండి. వారి కడుపు మంట చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది వారి మాటల్లోనే. ఇప్పుడు ఒక ఏమన్నారు ఇందాక, వివక్ష వక్రీకరణ అన్నారు. వివక్ష అంటే ఏంటో చెప్తాను సార్. 1,00,000 చెరువులు తవ్వించింది, కనిపించలేదంట. రాష్ట్రం మొత్తానికి రోడ్లు వేసింది, కనిపించలేదంట. 22,000 గోకులాలు నిర్మించింది, కనిపించలేదంట. 44 గ్రామాలకి రక్షిత తాగునీరు అందించింది, అది కనిపించలేదంట. మరి రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులు కనిపించలేదంట. ఇవన్నీ కాదండి వివక్ష. ఇవేమీ అభివృద్ధి కనిపించట్లేదా మీకు? సిఆర్డిఏ భవనం కడితే దాని ద్వారా రాజధానిలో నిర్మాణం జరిగి అభివృద్ధి జరుగుతుంది, ఇది కనిపించట్లేదా మీకు? గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, కనిపించట్లేదా మీకు? అదే సార్, మీరు 17 మెడికల్ కాలేజీలు ఎలా వచ్చినాయి అన్నారో ఆ గూగుల్ డేటా సెంటర్ కూడా అలాగే వచ్చింది. వెంకటేష్ గారు, మీరు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అన్నారు కదా, అవి ఎలా వచ్చినాయో ఈ డేటా సెంటర్ కూడా అలాగే వచ్చింది. అది ఆవిడేదో పొరపాటున అన్నారులే, కానివ్వండి. ఎస్ చెప్పండి. మీరు మీ సొంత ఇంట్లో ఉన్నారు కదా, ఉన్నారు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ కంక్లూడ్ చేయనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ చాలా తక్కువ సమయం ఇచ్చాం. ఆవిడ కంక్లూడ్ చేయనివ్వండి ప్లీజ్. వీళ్ళకి ఎంతసేపు ఇచ్చినా కూడా అలాంటి అసత్యాలే పలుకుతారు తప్ప వీళ్ళు మంచి మాటలు మాట్లాడరు. వీళ్ళు వక్రీకరణ అన్నది వక్రీకరణ. ఆయన మాట్లాడినప్పుడు మీ అందరం విన్నాం కదా. మా మాటలు వినండి. మీరు వక్రీకరణ అన్నారు కదా, వక్రీకరణ అంటే ఏంటో చెప్తా. మీరు 600 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ప్యాలెస్ కట్టుకుంటే అది ప్రభుత్వ భవనాలంట సార్. ప్రభుత్వ భవనాలంటే అక్కడ లగ్జరీ సూట్లు ఉంటాయండి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయా, స్పాలు ఉంటాయా, క్లబ్ ఉంటుందా, లేదంటే జిమ్లు ఉంటాయా? అదండి ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వ భవనాలు తెలంగాణలో ఎలా ఉన్నాయి, కర్ణాటకలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటాయండి? ప్రభుత్వ భవనాలు అంటే అలా ఉంటాయా? అంటే మాకు కళ్ళు కనిపించట్లేదా? రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళు కనిపించట్లేదా? మీరు ఇక్కడికి వచ్చి వక్రీకరణ భాష్యాలు చెప్తున్నారా? అది వక్రీకరణ. ఇప్పుడు రైతులకి ధాన్యం కొనుగోలు వెంటనే డబ్బులు పడిపోతున్నాయి కదా, మీకు అవి కనిపించవండి? ఆర్బీకల్లో జరిగిన అన్యాయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు సార్. మీరు ఒక విశ్లేషకుడిగా వచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పుకుని వచ్చారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడాలనుకుంటే మీరు ఆ పార్టీ కండువా వ్యక్తిగతంగా వద్దు. సుజాత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వ్యక్తిగతంగా వద్దు, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 సెకండ్స్. మళ్ళీ అక్షర్ సత్యం గారు చేస్తారు. గారి గురించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అంటున్నారు. మీరెవరండి పొత్తుల గురించి మాట్లాడడానికి? రాజ్యాంగంలో ఏమైనా పొత్తులు పెట్టుకోకూడదని రాసుందండి? చట్టాల్లో ఏమైనా ఉందా? అది రాజ్యాంగ విరుద్ధం ఆ పొత్తులు పెట్టుకోవడం. మీరు ఎట్లా అంటారండి? పొత్తులు పెట్టుకోలేదని పొత్తులు పెట్టుకున్నారండి. కాపులు సపోర్ట్ చేస్తేనే గెలిచారు అంటున్నారు. ఇదొకటి కూడా నిరాధారణమైన ఆరోపణ. ఆయన కేవలం కాపుల వ్యక్తి కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మా పార్టీలో, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ రోజు 1,00,000 చెరువులు తవ్విస్తే కాపులకు తవ్వించలేదండి.
44 గ్రామాలకు నీటి సదుపాయం కల్పించింది, కాపులకు కల్పించలేదండి. ఆయన ఏం చేసినా అందరినీ ప్రజా సంక్షేమం రైట్ సుజాత్ గారు అక్షర్ సత్య గారు చివరిగా చెప్పండి. ఎస్ సుజాత్ గారు సమయం అయిపోయింది. ఎస్ అక్షర్ సత్య గారు చివరిగా చెప్పండి. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి సార్. లేదంటే వాళ్ళే అబాసు పాలవుతారు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. రైట్ అక్షర్ సత్యం గారు చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలయ్యారు. ఈ రోజు సుజాత్ గారు ఓకే టైం అయిపోయింది. సుజాత్ గారు ప్లీజ్. మాట్లాడేదానికి శాంటిటీ ఉండాలి సార్, నమ్మే విధంగా ఉండాలి. రైట్ అబద్ధాలు చెప్పొద్దు. దయచేసి ఇటువంటి అబద్ధాలు మాట్లాడొద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏం కనిపించట్లేదండి. ఓకే సుజాత్ గారు సమయం అయిపోయింది. సుజాత్ గారు ప్లీజ్. అభివృద్ధి కనిపించట్లేదండి. సుజాత్ గారు టెండరింగ్ అని చెప్పి ఆపేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పోలవరాన్ని ఇటుకో కూడా కదపకుండా ఆపేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలన చేసేసారా? రైట్ సుజాత్ గారు. సుజాత్ గారు సమయం అయిపోయింది. సుజాత్ గారు అన్యదా భావించొద్దు, సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు మీరు 1 minute లో కంక్లూడ్ చేయాలి. సార్ నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఏదో సుచరిత గారి గురించో లేదా అనిత గారి గురించో లేదా ఇంద్రారెడ్డి గారి భార్య గారి గురించో మాట్లాడలే, సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నా. హోమ్ మినిస్టర్ గారు పవర్స్ తీసేసి చీఫ్ మినిస్టర్ గారితో పెట్టుకున్నారు. తద్వారా హోమ్ మినిస్టర్ అనే పోస్ట్ వీక్ అయిపోయింది. అట్లే మినిస్టర్స్ కూడా ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మినిస్టర్స్ పవర్స్ ఇవ్వటం లేదు. ఇవాళ అనుకుంటే సుఖం ఉందన్న, కానీ మా సోదరులు వెంకటేష్ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం గురించే మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 2, కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటంటే సార్, ఏది పిల్ల స్కూల్ ఆడవాళ్ళకి 40 కాపు చేసిన కాపు నేస్తాలు ఇంకా కాపు కార్పొరేషన్ లక్ష్యాలు. కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటంటే కాపుల్లో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయరు. కాపుల్లో విదేశీ విద్య చేయడానికి ఆర్థిక సహాయం చేయరు. కాపులకి ఈ కాపు బిల్డింగ్లు విద్యార్థులు చదువుకోవడానికి ఉండడానికి బిల్డింగ్లు నిర్మించి ఇలాంటి 6 లక్ష్యాలు ఉన్నాయి సార్. 6 లక్షలు ఇవ్వడం కోసమే చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ప్లీజ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ లో సంక్షేమ పథకాల్లో భాగంగా కులం పేరుతో విభజించి అదే కాపులకు ఇచ్చారు అంటున్నారు తప్ప కాపులకు 1 రూపాయి ఇవ్వలేదు. ఆ రోజున కాపులు ప్రశ్నించకపోవడం తప్పు. ఈ రోజు ప్రశ్నించాల్సిన బాధ్యత కాపులకు ఉంది. రాజకీయ పార్టీలు ప్రజలందరి గురించి పోరాడతాయి కానీ కాపుల గురించి పోరాడడం. మీకు నిజంగా అన్యాయం, కాపులకు అందరూ అన్యాయం చేశారు. రాజశేఖర రెడ్డి ఎలాగ అన్యాయం చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అన్యాయం చేశారని చెప్తున్నాను. మీకు అలా చెప్పే ధైర్యం లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. మీరు పోరాడాన్ని సాధించుకోండి. రైట్ సార్. వెంకటేష్ గారు చివరికి ఏమని చెప్పండి ప్లీజ్. వెంకటేష్ గారు ఏం చెప్పాలి? మేము పోరాడాలి, ప్రాణాలు అర్పించాలి. వీళ్ళేమో మా బతుకుల మీద వీళ్ళు అధికారాలు సంపాదించి అధికారాన్ని అనుభవించాలి. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిపి చెప్తున్నారా మీరు? ఎవరైనా నేనేం మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో అక్షర్ సత్య గారు మీరు మాట్లాడారు కదా, చెప్పండి సుజాత్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్పొరేషన్ నిధులు వాడేశారో రైట్. డిబేట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కలగా పులగం అయిపోయింది. ధన్యవాదాలు వెంకటేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు. ధన్యవాదాలండి సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు బాగుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం, అదే సమయంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది, మరి మంత్రులు త్వరగా కొంత రియాక్ట్ అవ్వాలని చంద్రబాబు క్లాస్ పీకాలంటాం, మరి రెండూ కూడా జరిగినాయి. అదే సమయంలో మరి ఋషికొండపై ఒక నిర్ణయం కూడా ఇంత ఆలస్యమని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. అటన్నిటికీ కూడా ఇచ్చిన హామీలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మరి కొంత సమయం మాత్రమే అయ్యింది కాబట్టి మరికొంత సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి. అదే సమయంలో మంత్రులు ఏ మంత్రుల మీద చంద్రబాబు అసహనంగా ఉన్నారో, మరి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో, తదుపరి వారి మీద చర్యలు ఏమైనా తీసుకుంటారో వేచి చూడాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాండి. నమస్తే.